రైట్ ఇక భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో చెరువులు నదులు వాగులు జలకలను సంతరించుకున్నాయి. హంగర్గా గ్రామాన్ని ఎస్ఆర్పీఎస్ బ్యాక్ వాటర్స్ చుట్టుముట్టింది. గ్రామంలోకి వరద నీరు చేరింది. పంటలు నీట మునిగాయి. నిజాం సాగర్ గేట్లు ఎత్తడంతో సాలూరు శివారులో మంజీరా నదికి ప్రవాహం పెరిగింది. దీంతో కాజాపూర్ హున్సామందర్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మందర్న గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నవీపేట మండలం అల్జాపూర్ చుట్టూ వరద నీరు చేరింది. మిఠాపూర్ శివారులోని పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రైతులు ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక కోస్లీ గ్రామ శివారులోని గోదావరి నీటితో పంటలు నీట మునిగిన పరిస్థితి. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో చెరువులు నదులు వాగులు జలకలను సంతరించుకున్నాయి. కొన్ని గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఇక నిజామాబాద్ వ్యాప్తంగా వర్షాలు వరదలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు, అలాగే ఎగువన మహారాష్ట్ర నుంచి అలాగే కర్ణాటక నుంచి వస్తున్నటువంటి భారీ వరదల వల్ల బోధన్ నియోజకవర్గం పూర్తిగా జల దిగ్బంధమైందని చెప్పవచ్చు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదల కారణంగా కందకుర్తి వద్ద త్రివేణి సంగమం కందకుర్తి వద్ద భారీగా వరద పోటెత్తుతోంది. ఆరుద్ర, మంజీరా, గోదావరి ఈ 3 నదులు ఒకేసారిగా ఉప్పొంగి ప్రవహిస్తుండటం వల్ల గోదావరి నది తీరక ప్రాంతంలోని హంగర్గా ఎస్ఆర్ఎస్ హంగర్గా కావచ్చు, దాని చుట్టూ ఖానాపూర్, హున్సా, మందర్న ఈ గ్రామాలకు వరద నీరు చేరి రాకపోకలకు పూర్తిగా ఇబ్బంది కలిగింది. నవిపేట మండలం అబ్బాపూర్ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. మిఠాపూర్ గ్రామ శివారులోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. బాసరకు సంబంధించి అమ్మవారి దేవాలయం వరకు కూడా భారీగా నీరు వచ్చి చేరింది. ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు హంగర్గా పూర్తిగా గ్రామం చుట్టూ నీరు చేరిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమను పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ మొరపెట్టుకుంటున్నారు. అయితే అధికారులు ఇప్పుడు ఎన్డీఆర్ఐ సిబ్బందిని అక్కడికి పంపించారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు నది గోదావరి ప్రవాహంలోకి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బోధన్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదలకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మురళి, థ్యాంక్ యూ శ్రీకాంత్.